హాయ్ టీచర్స్, గుడ్ మార్నింగ్ ఎవ్రీబడి. దీక్ష ప్లాట్ఫామ్ ద్వారా ఆన్లైన్ టీచర్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ జరుగుతున్న విషయం మనందరికీ తెలుసు. ఈ ట్రైనింగ్ ప్రోగ్రాంలో భాగంగా కోర్స్ 1 సబ్జెక్ట్ మ్యాథమెటిక్స్ను ఏ విధంగా మనం కోర్సులో జాయిన్ అవ్వాలి, అలాగే ఆ కోర్సుని ఏ విధంగా కంప్లీట్ చేయాలి, కోర్స్ కంప్లీట్ అయిన తర్వాత దానికి సంబంధించినటువంటి సర్టిఫికెట్ని ఏ విధంగా డౌన్లోడ్ చేసుకోవాలి, అలాగే ఈ కోర్సుకు సంబంధించినటువంటి పోర్ట్ఫోలియో యాక్టివిటీని ఏ విధంగా అప్లోడ్ చేయాలి, అలాగే ఈ కోర్సు మీద ఒక ఫీడ్బ్యాక్ ఫామ్ ఫిల్ చేయవలసి ఉంటుంది. ఆ ఫీడ్బ్యాక్ ఫామ్ని ఏ విధంగా ఫిల్ చేయాలి అనే విషయాల్ని ఈ వీడియోలో మనం డిస్కస్ చేద్దాం. నౌ సబ్జెక్ట్ మ్యాథమెటిక్స్ అనే కోర్సులో ఏ విధంగా జాయిన్ అవ్వాలో చూద్దాం. ఈ కోర్సును మనం దీక్ష యాప్లో పూర్తి చేయవలసి ఉంటుంది కాబట్టి మీ మొబైల్లో డౌన్లోడ్ చేసుకున్నటువంటి దీక్ష యాప్ను ఓపెన్ చేయండి. దీక్ష యాప్ ఓపెన్ చేసిన తర్వాత ముందుగా మనం లాగిన్ అయ్యామో లేదో తెలుసుకోవడం కోసం ఇక్కడ ఈ ప్రొఫైల్ సెక్షన్లోకి వెళ్ళండి. ఈ ప్రొఫైల్ బటన్ మీద క్లిక్ చేసినట్లయితే మనకి ప్రొఫైల్ సెక్షన్ ఓపెన్ అవుతుంది. అక్కడ మీ యొక్క పేరు, వివరాలు అనేవి ఇక్కడ కనిపిస్తాయి. ఒకవేళ మీరు లాగిన్ అవ్వకపోతే ఈ ప్లేస్లో మీ యొక్క పేరు కానీ వివరాలు కానీ కనిపించవు. అటువంటిప్పుడు మీరు ఈ యాప్లో ముందుగా లాగిన్ అయిన తర్వాతే ఈ కోర్సులో జాయిన్ అవ్వాలి. దీక్ష యాప్లో ఎలా లాగిన్ అవ్వాలి, యాప్ని ఎలా డౌన్లోడ్ చేసుకోవాలనే విషయాల్ని నేను ఇంతకుముందు వీడియోలో మీకు వివరించాను. ఒకవేళ మీకు దీక్ష యాప్ డౌన్లోడ్ చేసుకోవడంలో కానీ లాగిన్ చేయడంలో కానీ ఏదైనా ఇబ్బంది ఉన్నట్లయితే ఆ వీడియో చూడండి. ఈ వీడియో యొక్క డిస్క్రిప్షన్ బాక్స్లో ఉంటుంది. ఆ లింక్ ద్వారా మీరు ఆ వీడియోని వాచ్ చేయండి. ఓకే, నో కమింగ్ టు అవర్ పాయింట్. ఈ విధంగా మనం ప్రొఫైల్ సెక్షన్లో కానీ లేకపోతే ఇక్కడ లెఫ్ట్లో కనిపిస్తున్నటువంటి ఈ 3 లైన్స్ని టచ్ చేసి కూడా ఇక్కడ మీరు లాగిన్ అయ్యారా లేదా అనే విషయాన్ని తెలుసుకోవచ్చు. ఇక్కడ లాగిన్ అయినట్లయితే మీ యొక్క పేరు కనిపిస్తుంది, లేదంటే గెస్ట్ అని కనిపించడం జరుగుతుంది. సో మీరు లాగిన్ అయ్యారు అని కన్ఫర్మ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ కోర్సులో జాయిన్ అవ్వడం కోసం మనం ఈ కోర్సెస్ అనే ఆప్షన్లోకి వెళ్ళాలి. ఇక్కడ ఉన్నటువంటి ఈ కోర్సెస్ ఆప్షన్ని క్లిక్ చేయండి. కోర్సులో జాయిన్ అవ్వడం కోసం ఇక్కడ కనిపిస్తున్నటువంటి ఈ సెర్చ్ ఆప్షన్ని క్లిక్ చేయండి. ఇక్కడ CLEP మ్యాథమెటిక్స్ కోర్సులో జాయిన్ అవ్వాలి కాబట్టి మ్యాథమెటిక్స్ అని టైప్ చేయండి. CLEP మ్యాథమెటిక్స్ అని టైప్ చేసి సెర్చ్ అనే ఆప్షన్ మనం క్లిక్ చేసినట్లయితే ఇక్కడ మనకి CLEP మ్యాథమెటిక్స్ టెక్స్ట్ బుక్ అనే కోర్స్ మనకి కనిపిస్తుంది. ఈ కోర్స్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఈ కోర్స్ జాయిన్ అవ్వడం కోసం ఇక్కడ మనకి జాయిన్ కోర్స్ అనే ఆప్షన్ కనిపిస్తుంది. ఈ ఆప్షన్ మీద క్లిక్ చేస్తే మనం ఈ కోర్సులో జాయిన్ అవుతాం. జాయిన్ కోర్స్ అని క్లిక్ చేసిన తర్వాత మనకి ఈ విధంగా కనిపిస్తుంది. ఇక్కడ కనిపిస్తున్నటువంటి ఈ ఐ అగ్రీ మీద క్లిక్ చేసి ఆ తర్వాత ఈ డో నాట్ షేర్ మీద క్లిక్ చేయండి. ఇప్పుడు మీ కోర్స్ అనేది స్టార్ట్ అయింది. CLEP మ్యాథమెటిక్స్ టెక్స్ట్ బుక్ అనే కోర్స్ అనేది ఓపెన్ అవ్వడం జరిగింది. ఇప్పుడు ఈ కోర్స్ని కంప్లీట్ చేయడం కోసం ఇక్కడ కనిపిస్తున్నటువంటి స్టార్ట్ లెర్నింగ్ అనే బటన్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ ఓపెన్ అయినటువంటి ఈ కంటెంట్ని పూర్తిగా చదివిన తర్వాత ఇక్కడ కనిపిస్తున్నటువంటి రైట్ సైడ్ యారో పైన క్లిక్ చేయండి. మీరు కంటెంట్ ఎంతసేపు చదివారు అనే విషయం కూడా ఇక్కడ రికార్డ్ అవుతూ ఉంటుంది. కాబట్టి కంటెంట్ని పూర్తిగా చదివిన తర్వాత మాత్రమే నెక్స్ట్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయండి. ఈ విధంగా ఈ కోర్సులో ఇచ్చినటువంటి కంటెంట్ని మనం స్టడీ చేయాలి. ఈ CLEP మ్యాథమెటిక్స్ టెక్స్ట్ బుక్ అనే కోర్సుని కంప్లీట్ చేయడానికి మనకి ఇచ్చిన టైం 4 days. కాబట్టి మీరు ఈ కోర్స్ని 4 daysలో కంప్లీట్ చేయవలసి ఉంటుంది. మనం ప్రతిరోజు ఇక్కడ కోర్స్ ఎంతవరకు చదివాము, ఎంత కంప్లీట్ అయింది అనేది ఇక్కడ మనకి ప్రోగ్రెస్ కనిపిస్తుంది. అలాగే ఈ కోర్స్ని ఎప్పుడులోగా కంప్లీట్ చేయాలి అనేది కూడా ఇక్కడ మనకి డిస్ప్లే అవుతూ ఉంటుంది. ఇది మే 18 లోపు ఈ కోర్సును కంప్లీట్ చేయాలి. ఆ తర్వాత ఈ కోర్సు అందుబాటులో ఉండదు. కాబట్టి ఈలోపే మన ఈ కోర్స్ అనేది ఇక్కడ కింద ఇవ్వబడినటువంటి ఈ ఐటమ్స్ అన్నీ కూడా కంప్లీట్ అయ్యే విధంగా మన ఈ కోర్సుని కంప్లీట్ చేయాలి. సో మనకి ఇచ్చినటువంటి డేట్ లోపే మన ఈ కోర్స్ 100% కంప్లీట్ అయ్యే విధంగా
మనం ప్లాన్ చేసుకోవాలి. సో ప్రతిరోజు కొంత కోర్సును చదువుతూ ఈ కోర్సును మనం కంప్లీట్ చేయాలి. ఈ కోర్సులో కొంత భాగాన్ని మీరు ఒకరోజు చదివారు, మళ్ళీ మరొక రోజు ఈ కోర్సుని కంప్లీట్ చేయడం కోసం ఈ దీక్ష యాప్ను ఓపెన్ చేసినప్పుడు ఈ కోర్స్ అనేది మనకి ఇక్కడ ఉన్నటువంటి మై కోర్సెస్లో కనిపిస్తుంది. మనం ఇప్పటివరకు చదివినటువంటి ఆ కోర్సును ఓపెన్ చేయడం కోసం ఇక్కడ కోర్సెస్ ఆప్షన్ క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మై కోర్సెస్ ఉంటుంది. ఈ మై కోర్సుని చూసినట్లయితే ఈ మై కోర్సులో ఇక్కడ మనకి మనం చదువుతున్నటువంటి కోర్సులన్నీ కూడా డిస్ప్లే అవుతూ ఉంటాయి. సో ఈ విధంగా మై కోర్సుల్లోకి వెళ్ళి మనం మధ్యలో ఆపేసినటువంటి కోర్సుని మళ్ళీ కంప్లీట్ చేయవచ్చు. అలా కాకుండా ప్రొఫైల్ సెక్షన్లో మన ప్రొఫైల్ సెక్షన్ కూడా ఓపెన్ చేయడం ద్వారా కూడా మనం చదివినటువంటి కోర్సుని మళ్ళీ ఓపెన్ చేయవచ్చు. చూడండి, ఇక్కడ మన ప్రొఫైల్ సెక్షన్లో కూడా మై లెర్నింగ్స్ అని ఉంటుంది. ఈ మై లెర్నింగ్స్ ఐటెంలో కూడా మనం చదువుతున్నటువంటి కోర్స్ యొక్క వివరాలన్నీ కూడా ఇక్కడ ఉంటాయి. ఆ కోర్స్ అనేది ఆన్గోయింగ్లో ఉందా, కంప్లీట్ అయిందా, ఎంతవరకు కంప్లీట్ అయిందా అనేది కూడా ఇక్కడ మనకి డిస్ప్లే అవుతూ ఉంటుంది. కాబట్టి మనం కొంతవరకు చదివినటువంటి కోర్సుని మళ్ళీ ఓపెన్ చేయడం కోసం దీక్ష యాప్ ఓపెన్ చేసిన తర్వాత కోర్సులో చూడొచ్చు, లేదా ప్రొఫైల్ సెక్షన్లో కూడా మనం చదువుతున్నటువంటి కోర్సుని తిరిగి ఓపెన్ చేసుకోవచ్చు. చూడండి, ఇక్కడ మన కోర్స్ అనేది ఓపెన్ చేస్తే ఆల్రెడీ 52% కంప్లీట్ అయినట్టు కనిపిస్తుంది. ఆ మిగిలిన కోర్స్ కంప్లీట్ అవ్వడం కోసం వెంటనే మనకి ఈ విధంగా ఓపెన్ అవుతుంది. కోర్స్ మొత్తం కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇక్కడ మన కోర్స్ మాడ్యూల్లో ఉన్నటువంటి ఐటమ్స్ అన్నీ కూడా గ్రీన్ టిక్ రావడం జరుగుతుంది. అన్ని ఐటమ్స్ కూడా గ్రీన్ టిక్ వస్తాయి. అలాగే ఈ కోర్స్ కంప్లీట్ అయినట్లుగా యూ హ్యావ్ సక్సెస్ఫుల్లీ కంప్లీటెడ్ దిస్ కోర్స్ అని మనకి ఇక్కడ కనిపిస్తుంది. సో ఈ విధంగా వచ్చిన తర్వాత ఈ కోర్స్ 100% కంప్లీట్ అయిందని మనం అనుకోవచ్చు. ఇప్పుడు ఈ కోర్స్ యొక్క సర్టిఫికేట్ని డౌన్లోడ్ చేసుకోవడం కోసం మన ప్రొఫైల్ సెక్షన్లోకి వెళ్ళండి. ఈ ప్రొఫైల్ సెక్షన్లోకి వెళ్ళిన తర్వాత మై లెర్నింగ్స్ ఉంటాయి. ఈ మై లెర్నింగ్స్లో మనం చదివినటువంటి మన కోర్స్ అనేది ఇక్కడ కనిపించడం జరుగుతుంది. ఇప్పుడే జస్ట్ కంప్లీట్ అయింది కాబట్టి ఇక్కడ మనకి ఇంకా ఆన్ గోయింగ్ అని కనిపించడం జరుగుతుంది. ఒక 24 అవర్స్ అయిన తర్వాత మనం చూసినట్లయితే సర్టిఫికేట్ జనరేట్ అయిన తర్వాత మై లెర్నింగ్స్లో ఈ విధంగా మనకి సిఎల్పి మ్యాథమెటిక్స్ టెక్స్ట్ బుక్ పక్కన సర్టిఫికేట్ అని కనిపిస్తుంది. సర్టిఫికేట్ అని కనిపించడం జరుగుతుంది. ఈ సర్టిఫికేట్ అని కనిపించిన తర్వాత మనం ఈ ఐకాన్ మీద క్లిక్ చేస్తే మన సర్టిఫికేట్ అనేది డౌన్లోడ్ అవుతుంది. ఈ విధంగా దీక్ష యాప్లో కోర్స్ జాయిన్ అవ్వడం, అలాగే కోర్సును కంప్లీట్ చేయడం, సర్టిఫికేట్ని డౌన్లోడ్ చేయడం అనేది చూసాం. ఇప్పుడు పోర్ట్ఫోలియోని అప్లోడ్ చేయడం ఎలాగో చూద్దాం. ఈ పోర్ట్ఫోలియో అప్లోడ్ చేయడం కోసం మనకు ఒక లింక్ అనేది ఇవ్వబడుతుంది. సాధారణంగా మన వాట్సాప్ అన్ని గ్రూపుల్లో కూడా ఈ లింక్ అనేది అవైలబుల్గా ఉంటుంది. ఒకవేళ మీకు ఆ లింక్ లేకపోయినట్లయితే ఈ వీడియో యొక్క డిస్క్రిప్షన్ బాక్స్లో కూడా మీకు ఆ లింక్ నేను ఉంచుతాను. మీరు ఆ లింక్ని క్లిక్ చేయడం ద్వారా కూడా ఈ పోర్ట్ఫోలియోని అప్లోడ్ చేయవచ్చు. ఇప్పుడు ఆ లింక్ ద్వారా పోర్ట్ఫోలియోని ఏ విధంగా అప్లోడ్ చేయవచ్చో చూద్దాం. మ్యాథమెటిక్స్ పోర్ట్ఫోలియో అప్లోడ్ చేయడం కోసం లింక్ని క్లిక్ చేసిన తర్వాత మనకి ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఆన్లైన్ టీచర్ ట్రైనింగ్ కోర్సెస్ మ్యాథమెటిక్స్ పోర్ట్ఫోలియో సిఎల్ఈపి మ్యాథమెటిక్స్ టెక్స్ట్ బుక్ పోర్ట్ఫోలియో అని మనకు కనిపిస్తుంది. ఇందులో ఈ నేమ్ అనే చోట మీ నేమ్ టైప్ చేయండి. ఈ ట్రెజరీ ఐడి దగ్గర ట్రెజరీ ఐడిని టైప్ చేయండి. ఇక్కడ ఫోన్ నెంబర్ వేయండి. అలాగే మీ యొక్క మెయిల్ ఐడిని ఇక్కడ టైప్ చేసిన తర్వాత స్కూల్ డైస్ కోడ్ వేయాలి. అలాగే స్కూల్ అడ్రస్ అంటే స్కూల్ యొక్క పేరు, ఏ ఊరు అనేది రాయాలి. తర్వాత యువర్ కన్సర్న్ ఎస్ఆర్జీ నేమ్, మీ యొక్క ఎస్ఆర్జీ నేమ్, అలాగే ఎస్ఆర్జీ గారి ఫోన్ నెంబర్ కూడా ఇక్కడ మీరు రాయాల్సి ఉంటుంది. ఆల్రెడీ ఇంతకుముందు మన కోర్సుల్లో ఎవరైతే ఎస్ఆర్జీ ఉన్నారో వాళ్ళే ఈ కోర్సులు కూడా ఎస్ఆర్జీ కాబట్టి వారి యొక్క నేమ్ని, ఫోన్ నెంబర్ని ఇక్కడ నోట్ చేయండి. తర్వాత మీ యొక్క మండల్ పేరు, అలాగే డిస్ట్రిక్ట్ని సెలెక్ట్ చేసుకుని యాక్టివిటీని సబ్మిట్ చేస్తున్నటువంటి లాంగ్వేజ్ని సెలెక్ట్ చేయాలి. ఈ పోర్ట్ఫోలియో యాక్టివిటీ అనేది ఇంగ్లీష్లో కానీ తెలుగులో కానీ పోర్ట్ఫోలియో ఏ లాంగ్వేజ్లోనైనా సబ్మిట్ చేయవచ్చు. మీరు తెలుగులో ఈ పోర్ట్ఫోలియోని రాసినట్లయితే తెలుగుని క్లిక్ చేయండి. ఇంగ్లీష్లో ఈ పోర్ట్ఫోలియోని రాసినట్లయితే ఇంగ్లీష్ని క్లిక్ చేసి నెక్స్ట్ ఆప్షన్ మీద క్లిక్ చేయండి. ఇప్పుడు మనం ప్రిపేర్ చేయవలసినటువంటి పోర్ట్ఫోలియో గురించినటువంటి వివరాలు ఇక్కడ కనిపిస్తాయి. ఇక్కడ మనం నెక్స్ట్ ఆప్షన్ మీద మళ్ళీ క్లిక్ చేయాలి. ఇప్పుడు పోర్ట్ఫోలియో అప్లోడ్ చేయడం కోసం మనకు ఒక లింక్ అనేది కనిపిస్తుంది. ఇక్కడ చూడండి, యాడ్ ఫైల్ ఉంది. ఈ యాడ్ ఫైల్ దగ్గర మీరు క్లిక్ చేసి ఆల్రెడీ మీరు తయారు చేసిన పోర్ట్ఫోలియోని సెలెక్ట్ చేసుకోవాలి. పోర్ట్ఫోలియో మీ ఫోన్లో సేవ్ చేసుకున్నట్లయితే ఇక్కడ సెలెక్ట్ ఫైల్స్ ఫ్రమ్ యువర్ డివైస్ అని క్లిక్ చేసుకుని నెక్స్ట్ మై ఫైల్స్ ఓపెన్ చేసి
అందులో మీరు ఎక్కడైతే సేవ్ చేసుకున్నారో ఆ పోర్ట్ఫోలియోని ఓపెన్ చేసి దాన్ని సెలెక్ట్ చేయడం ద్వారా మనం పోర్ట్ఫోలియోని సబ్మిట్ చేయవచ్చు. పోర్ట్ఫోలియో సెలెక్ట్ అయిన తర్వాత మనకి ఈ విధంగా కనిపిస్తుంది. ఇక్కడ కనిపిస్తున్నటువంటి సబ్మిట్ బటన్ మీద మనం క్లిక్ చేసినట్లయితే మన పోర్ట్ఫోలియో అనేది సక్సెస్ఫుల్గా సబ్మిట్ అవుతుంది. పోర్ట్ఫోలియో సబ్మిట్ అయిన తర్వాత మనకి ఈ విధంగా కనిపిస్తుంది. సిఎల్ఈపి మ్యాథమెటిక్స్ టెక్స్ట్ బుక్ పోర్ట్ఫోలియో, థ్యాంక్స్ ఫర్ సబ్మిటింగ్ యువర్ పోర్ట్ఫోలియో అని మనకు కనిపిస్తుంది. ఈ విధంగా వచ్చిందంటే మన పోర్ట్ఫోలియో సక్సెస్ఫుల్గా సబ్మిట్ అయినట్టుగా మనం అర్థం చేసుకోవచ్చు. సో ఈ విధంగా మన పోర్ట్ఫోలియోని సబ్మిట్ చేయాలి. మీరు కూడా పోర్ట్ఫోలియోని తయారు చేసి దాన్ని ముందుగానే పీడిఎఫ్ చేసుకుని మీ ఫోల్డర్లో, మీ మొబైల్లోనే ఒక ఫోల్డర్లో సేవ్ చేసుకోండి. ఈ పోర్ట్ఫోలియోని సబ్మిట్ చేయడం కోసం ముందుగానే A4 పేపర్ మీద నీట్గా పోర్ట్ఫోలియోని రెడీ చేసుకోండి. దాన్ని డాక్ స్కానర్లో ఫోటో తీసి స్కాన్ చేసుకుని పీడిఎఫ్ రూపంలో మీ మొబైల్లోనే సేవ్ చేసుకోండి. అలా కాకుండా మీ కంప్యూటర్ ఉన్నట్లయితే కంప్యూటర్లో కూడా మైక్రోసాఫ్ట్ వర్డ్లో కానీ లేదా ఎక్సెల్లో కానీ మీరు నీట్గా టైప్ చేసుకుని పోర్ట్ఫోలియో తయారు చేసి దాన్ని పీడిఎఫ్ రూపంలో సేవ్ చేసుకోండి. మోడల్ కోసం నేను తయారు చేసిన పోర్ట్ఫోలియో మీకు చూపిస్తాను. ఇది కోర్స్ 1 సబ్జెక్ట్ మ్యాథమెటిక్స్ కోసం నేను తయారు చేసిన పోర్ట్ఫోలియో. ఇక్కడ దీనికి ఆన్లైన్ టీచర్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ కోర్స్ 1 సబ్జెక్ట్ మ్యాథమెటిక్స్ పోర్ట్ఫోలియో యాక్టివిటీ అని హెడ్డింగ్ పెట్టడం జరిగింది. అలాగే మన యొక్క డీటెయిల్స్ రాసుకోవడానికి నేమ్ ఆఫ్ ది టీచర్, డెసిగ్నేషన్, నేమ్ ఆఫ్ ది స్కూల్, ట్రెజరీ ఐడి, ఫోన్ నెంబర్ అని ఇవ్వడం జరిగింది. అలాగే పోర్ట్ఫోలియో అంశాన్ని కూడా ఇక్కడ వివరించడం జరిగింది. ఇక్కడ పోర్ట్ఫోలియో చూసినట్లయితే ప్రిపేర్ ఏ సజెస్టివ్ యాక్టివిటీ ఇన్ డీటెయిల్ ఫర్ ది కాన్సెప్ట్ దట్ యు టీచ్ ఇన్ యువర్ క్లాస్ అని ఇవ్వడం జరిగింది. అంటే ఏదైనా ఒక సింగిల్ కాన్సెప్ట్కి సంబంధించినటువంటి ఒక యాక్టివిటీని మన క్లాస్ రూమ్లో ఎలా పెర్ఫామ్ చేస్తామో మనం ఇక్కడ ఒక ప్లాన్ రూపంలో రాసి చూపించాలి. దానికోసం నేను మ్యాథమెటిక్స్ సబ్జెక్ట్లో 3rd క్లాస్ సంబంధించినటువంటి ప్యాటర్న్స్, సిమెట్రికల్ ప్యాటర్న్స్ అనేటువంటి టాపిక్ తీసుకున్నాను. ఈ టాపిక్ సంబంధించినటువంటి లెర్నింగ్ అవుట్కమ్స్ ముందుగా రాశాను. తర్వాత కీ ఐడియాస్, అలాగే ప్రయర్ నాలెడ్జ్ అంటే స్టూడెంట్కి ఇంతకుముందు ఏ నాలెడ్జ్ అనేది ఇక్కడ రాయడం జరిగింది. అలాగే నేను తీసుకున్నటువంటి యాక్టివిటీని ఏ విధంగా టీచర్ లెర్నింగ్ ప్రాసెస్ ద్వారా కండక్ట్ చేస్తామో ఇక్కడ యాక్టివిటీ 1, యాక్టివిటీ 2, యాక్టివిటీ 3 అని ఒక 3 యాక్టివిటీస్ ద్వారా నేను తీసుకున్నటువంటి కాన్సెప్ట్ని ఏ విధంగా స్టూడెంట్స్ చేత చేయిస్తానో ఇక్కడ 3 యాక్టివిటీస్ని ఇవ్వడం జరిగింది. అలాగే ఈ యాక్టివిటీ అయిపోయిన తర్వాత అసెస్మెంట్ కూడా ఇక్కడ నేను ఇవ్వడం జరిగింది. అసెస్మెంట్ తర్వాత లాస్ట్లో కంక్లూజన్, లెసన్ ద్వారా స్టూడెంట్స్ ఏం నేర్చుకున్నారు అనేది ఈ కంక్లూజన్లో వివరించడం జరిగింది. ఈ విధంగా పోర్ట్ఫోలియో అనేది నేను తయారు చేశాను. ఇది కంప్యూటర్లో మైక్రోసాఫ్ట్ వర్డ్లో తయారు చేయడం జరిగింది. ఇలా కాకుండా మీరు A4 పేపర్లో కూడా నీట్గా ఒక 2-3 పేజెస్లో రాసి దాన్ని స్కాన్ చేసి అప్లోడ్ చేయవచ్చు. అలా కాకుండా కంప్యూటర్లో మైక్రోసాఫ్ట్ వర్డ్లో కానీ ఎక్సెల్లో కానీ మీరు దీన్ని టైప్ చేసి నీట్గా పీడిఎఫ్ రూపంలో తయారు చేసి దీన్ని కూడా మనకి ఇచ్చినటువంటి లింక్లో అప్లోడ్ చేయవచ్చు. ఈ కోర్సులో భాగంగా ఈ కోర్స్ కంప్లీట్ అయిన తర్వాత మనం చేయవలసిన మరొక పని సెండ్ ద ఫీడ్బ్యాక్ ఫామ్ని ఫిల్ చేసి మనం సబ్మిట్ చేయాలి. ఈ ఫీడ్బ్యాక్ ఫామ్ యొక్క లింక్ అనేది మన వాట్సాప్ గ్రూప్స్లో అవైలబుల్గా ఉంటుంది. ఒకవేళ లేనట్లయితే ఈ వీడియోకి డిస్క్రిప్షన్ బాక్స్లో కూడా ఆ లింక్ని నేను పోస్ట్ చేస్తాను. దాన్ని క్లిక్ చేయడం ద్వారా మీరు ఆ ఫీడ్బ్యాక్ ఫామ్ని ఓపెన్ చేయవచ్చు. ఇప్పుడు ఆ ఫీడ్బ్యాక్ ఫామ్ ఏ విధంగా ఫిల్ చేయాలో చూద్దాం. ఆ ఫీడ్బ్యాక్ ఫామ్ యొక్క లింక్ ఓపెన్ చేసిన తర్వాత మనకి ఈ విధంగా కనిపిస్తుంది. ఇక్కడ స్క్రీన్లో చూసినట్లయితే ఫీడ్బ్యాక్ ఎట్ ది ఎండ్ ఆఫ్ మ్యాథమెటిక్స్ టెక్స్ట్ బుక్ కోర్స్ అని కనిపిస్తుంది. అంటే ఈ మ్యాథమెటిక్స్ టెక్స్ట్ బుక్ కోర్స్ని కంప్లీట్ అయిన తర్వాత మాత్రమే మనం ఈ ఫీడ్బ్యాక్ ఫామ్ని ఫిల్ చేయాలి. ఈ ఫీడ్బ్యాక్లో చూస్తే డిస్ట్రిక్ట్, మండల్, మొబైల్ నెంబర్, ట్రెజరీ ఐడి, అలాగే నేమ్ ఆఫ్ ది పార్టిసిపెంట్, మీ యొక్క పార్టిసిపెంట్ యొక్క పేరు కూడా రాయాలి. అలాగే నెక్స్ట్ రీడింగ్ మెటీరియల్ ఇన్ ద మ్యాథమెటిక్స్ కోర్స్. ఈ రీడింగ్ మెటీరియల్ అనేది ఈ కోర్సులో మనకి ఇచ్చినటువంటి రీడింగ్ మెటీరియల్ ఏ విధంగా ఉంది, ఆ రీడింగ్ మెటీరియల్ అనేది బాగుందా బాగాలేదా అనేది ఒక 5 పాయింట్ రేటింగ్ ద్వారా మనం తెలియజేయాలి. ఒకవేళ రీడింగ్ మెటీరియల్ అనేది చాలా ఎక్సలెంట్గా ఉందనుకుంటే మనం 5 పాయింట్ దగ్గర టిక్ పెట్టాలి. లేదు యావరేజ్గా ఉందనుకుంటే 2 కానీ 3 కానీ రేటింగ్ మనం ఇవ్వచ్చు. అలాగే మనకి ఇక్కడ వీడియోస్ ఇన్ ద కోర్స్, ఈ కోర్సులో ఉన్నటువంటి వీడియోస్ ఏ విధంగా ఉన్నాయి, క్వాలిటీ ఆఫ్ వీడియోస్ యొక్క క్వాలిటీ ఏ విధంగా ఉంది, క్వాలిటీ ఆఫ్ అసెస్మెంట్స్, ఈ కోర్సులో ఇచ్చినటువంటి అసెస్మెంట్స్ అంటే టెస్టులు ఉన్నాయి కదా వాటి యొక్క క్వాలిటీ ఏ విధంగా ఉంది, క్వాలిటీ ఆఫ్ లైవ్ క్లాసెస్, ప్రతిరోజు మనకి ఈవినింగ్ 3 to 4 లైవ్ క్లాస్ అనేది రావడం జరుగుతుంది. ఈ లైవ్ క్లాస్ అనేది క్వాలిటీ ఏ విధంగా ఉంది. అలాగే నెక్స్ట్ క్వాలిటీ ఆఫ్ ది గెస్ట్ ఫ్యాకల్టీ ఆన్ ది లాస్ట్ డే, ప్రతి కోర్స్ చివరిలో కూడా ఒక గెస్ట్ ఫ్యాకల్టీ అనేది రావడం జరుగుతుంది. ఈ గెస్ట్ ఫ్యాకల్టీ రావడం అనేది ఏ విధంగా ఉంది, మనకు ఉపయోగకరంగా ఉందా లేదా,
అనేది, అలాగే ఓవరాల్ ఒపీనియన్ ఇన్ ద మ్యాథమెటిక్స్ కోర్స్, ఈ కోర్స్ ఓవరాల్గా ఏ విధంగా ఉంది, ఈ కోర్స్ అనేది ఉపయోగకరంగా ఉందా లేదా అనేది మన ఇక్కడ ఈ 5 పాయింట్ క్రియేటింగ్ ద్వారా ఇవ్వాల్సి ఉంటుంది. అలాగే దాంతోపాటు ద సెషన్ విచ్ యూ లైక్ మోస్ట్, అంటే ఈ కోర్సులో ఉన్నటువంటి సెషన్స్ అన్నిటిలో కూడా ఏ సెషన్ అంటే ఏ టాపిక్ అనేది మీకు బాగా నచ్చిందో రాయాలి. అలాగే ద సెషన్ విచ్ యూ నీడ్ మోర్ ఎక్స్ప్లెనేషన్, ఏ సెషన్ అంటే ఏ టాపిక్ అనేది మీకు ఇంకా ఎక్స్ప్లెనేషన్ కావాలి అనేది కూడా మీరు ఇక్కడ తెలియజేయాల్సి ఉంటుంది. అలాగే సజెషన్స్, ఈ కోర్స్ అనేది ఇంకా మెరుగుపడడానికి లేదా మనకి ఇంకా ఉపయోగకరంగా చేయడం కోసం ఏ విధమైనటువంటి సజెషన్స్ మీరు ఇవ్వాలనుకుంటున్నారో కూడా ఇక్కడ మీరు టైప్ చేసి సబ్మిట్ బటన్ మీద క్లిక్ చేసినట్లయితే అనేది సబ్మిట్ చేయబడుతుంది. సో ఈ విధంగా కోర్స్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మనం ఈ ఫీడ్బ్యాక్ ఫామ్ను కూడా ఫిల్ చేయాల్సి ఉంటుంది. ఓకే టీచర్స్, మనం కోర్స్ 1 మ్యాథమెటిక్స్ సంబంధించినటువంటి కోర్స్ ఏ విధంగా జాయిన్ అవ్వాలి, ఏ విధంగా కోర్సును కంప్లీట్ చేయాలి, సర్టిఫికెట్ని ఏ విధంగా డౌన్లోడ్ చేసుకోవాలి, పోర్ట్ఫోలియో ఏ విధంగా అప్లోడ్ చేయాలి, ఫీడ్బ్యాక్ ఫామ్ని ఏ విధంగా సెండ్ చేయాలి అనే విషయాలు మనం నేర్చుకున్నాం. అలాగే దీంతోపాటు ప్రతిరోజు కూడా లైవ్ క్లాస్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఆ లైవ్ క్లాస్ని కూడా మనం అటెండ్ అవ్వాలి. ఇవన్నిటిని కంప్లీట్ చేస్తూ ఈ కోర్స్ అన్నిటిని కూడా మనం కంప్లీట్ చేయవలసి ఉంటుంది. ఇది కోర్స్ 1 మ్యాథమెటిక్స్ సంబంధించినటువంటి వీడియో. ఇదే ప్రాసెస్ని ఫాలో అవుతూ ఆన్లైన్ టీచర్ ట్రైనింగ్ సంబంధించినటువంటి ఈ ప్రోగ్రాంలో ఉన్నటువంటి అన్ని కోర్సెస్ని కూడా కంప్లీట్ చేస్తారని ఆశిస్తున్నాను. ఓకే టీచర్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.